బామ్మగారి కబుర్లతో అమ్మాయి రెడీగా ఉంది. సో ఈరోజు శుక్రవారం కాబట్టి శుక్రవారం పూట అమ్మవారికి, అలాగే లక్ష్మీ అమ్మవారికి, సరస్వతి అమ్మవారికి ఏం పూలు పెడతారు అని చెప్పడానికి వచ్చాను. సో మార్నింగ్ ఎలాగో లేసాను కాబట్టి సుప్రభాతం మోగుతూ ఉంది, వినపడుతుందా? సో వాకిట్లోకి వచ్చేసాను. వాకిట్లోకి వచ్చిన తర్వాత నేను మా పెరట్లో ఉన్న ఒక్కొక్క పువ్వును తెంచుతూ ఆ పువ్వులోని గొప్పతనాన్ని మీకు వివరిస్తూ ఉంటాను. సో దూరం అవుతున్న మా ఇంటి సాంగ్. సో పెరట్లోకి వచ్చేసాను. నైట్ అంతా వాన పడింది. మీ ఊర్లో వాన పడిందా? ఓకే. అమ్మవారికి ఎర్రపూలు ఇష్టం కాబట్టి గులాబీలు లేవండి. ఓ, ఎర్ర మందారం. మీకు విషయం తెలుసా? సో ఈ ఎర్ర మందారానికి అలాగే అమ్మవారికి చాలా దగ్గర రిలేషన్ ఉంది. సో ఆ కథ మళ్ళీ చెప్పుకుందాం. సో వంచి చక్కగా ఒక్కొక్క మందార పువ్వు కోసుకుంటూ వచ్చాను. 1/2 డజన్ మందార పూలు వచ్చినాయి. మామూలుగా అయితే పూలు లెక్క పట్టకూడదు అంటారు, కానీ ఇప్పుడు లెక్క పట్టాల్సిన అవసరం వచ్చింది కదా. సో ఇలా అమ్మవారి పూలు అన్నీ కోసి నా పూజ బుట్టలో వేసుకున్నాను. ఇంకా లక్ష్మీ అమ్మవారికి పసుపు పూలు ఇష్టం. సో ఇప్పుడిప్పుడే పూస్తున్నటువంటి కొన్ని చామంతులు, అలాగే బంతిపూలు. బంతిపూలు పెట్టకూడదంటారు. ఎందుకు పెట్టకూడదు? పూజకి ఏ పువ్వులైనా ఉత్తమమే. కానీ మా దాంట్లో ఒక హైబ్రిడ్ చామంతి పూలు ఉన్నాయి. సో ఇవి కూడా ఒక 1/2 డజన్ ఉన్నాయి. చక్కగా ముద్దలాగా కట్టి అమ్మవారికి పెడతాం. ఇంకా ఇంకేం పూలు? తెల్ల పూలు అన్నమాట. ఎక్కడున్నాయబ్బా? ఓ, సన్నజాజులు, మల్లెపూలు 2 ఉన్నాయి. మధ్యలో కనకాంబరాలు వేసి కట్టేసామంటే అమ్మవారికి చక్కటి దండలాగా సరిపోతుంది. సో ఈ 3 పూలతో ఈరోజు నా పూజకి పూలు రెడీగా ఉన్నాయి. సో మీ ఇంట్లో మీ అమ్మవారికి ఏం పూలు పెట్టారు? సో దొరికితే ఎర్రటి పూలు, పసుపు పూలు, అలాగే తెల్ల పూలు 3 అమ్మవార్లకి పెట్టి పూజ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ మా ఛానల్ తామరాకులో భోజనం, వంటింటి కబుర్లు. చక్కగా చెప్తాను, మీరు చక్కగా వినండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.